నమస్తే అండి, వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ పాకం. ఈరోజు చప్పిడి పప్పు చేద్దాము. ఇంట్లో పప్పుకు ఆకుకూరలు కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇట్లాగా సింపుల్గా టేస్టీగా చప్పని పప్పు చేసుకుంటే హ్యాపీగా భోంచేయచ్చు. ఇక ప్రాసెస్ చూద్దాము. ముందు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దోరగా వేయించాను. ఒక నిమిషం పాటు దోరగా వేయిస్తే చాలండి. వేయిస్తే చప్పని పప్పుకు మంచి కమ్మదనం వస్తుంది. తర్వాత కందిపప్పును కుక్కర్లో తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకు 2.5 గ్లాస్ వాటర్ వేసి కొంచెం నూనె పసుపు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేశాను. కుక్కర్ చల్లారిన తర్వాత చూస్తే కందిపప్పు బాగా ఉడికిపోయింది. ఇంకా మెత్తగా కావడానికి గరిటెతో కానీ మ్యాషర్తో కానీ బాగా మెదిపి పెట్టుకోవాలి. నేను ఈ బేసిక్ రెసిపీస్ అన్నీ బిగినర్స్ కోసం చేస్తున్నానండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత పొడుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. బాగా కలిపిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పు వేసి కలుపుతున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుతున్నాను. పప్పు కొంచెం గట్టి పడింది కదండి. పప్పు చల్లారిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే, నిమ్మరసం కంపల్సరీ వేయాలండి. ఇది వేడి వేడి అన్నంతో పాటు మజ్జిగ పులుసు, ఊరమిరపకాయల కాంబినేషన్తో చాలా బాగుంటుంది. మజ్జిగ పులుసు వీడియో కూడా మన ఛానల్లో ఉంది. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మిస్ అవ్వకుండా వాచ్ చేయండి.